స్కూల్లో పిల్లలు ఎవరైనా ఏదన్నా తెచ్చుకున్నారంటే అది గనక మన పిల్లలకి నచ్చిందంటే ఇంటికొచ్చి అది చేసి పెట్టేదాకా సతాయిస్తూనే ఉంటారు కదా. మా మనీ వాళ్ళ ఫ్రెండ్ ఈ రోజు మష్రూమ్ కర్రీ స్కూల్కి తెచ్చుకున్నాడంట. అది కొంచెం వీడికి ఇస్తే తిని నచ్చింది. ఇంటికి వచ్చి అమ్మ నాకు మష్రూమ్ కర్రీ కావాలి చేయవా అని అయితే అడిగాడు. ఇదే మష్రూమ్ కర్రీ ఇంతకు ముందు చేసినప్పుడు ఎవరు తింటారు వీటిని, నాకైతే వద్దని ఆ రోజు అన్నం మొత్తం తినలేదు. అలాంటి వాడు ఈ రోజు వచ్చి మష్రూమ్ కర్రీ కావాలి అని అడిగేసరికి అమ్మనే ప్యూరో న్యాచురల్ కి వెళ్ళి మష్రూమ్స్ అయితే తీసుకొచ్చాము. సీజన్ తో పని లేకుండా ఈ మష్రూమ్స్ ఎప్పుడంటే అప్పుడు దొరుకుతున్నాయి. నాకు ఫస్ట్ నుండి వీటిని మష్రూమ్స్ అనే కన్నా పుట్టగొడుగులు అనటం అయితే బాగా అలవాటు. వర్షాకాలం వచ్చిందంటే ఇవి పొట్ల మీద ఎక్కువగా కనబడతా ఉంటాయి. అమ్మ వాళ్ళది విలేజ్ అనమాట. అటు సైడ్ పొలాల్లో ఈ పొట్లు అవి చాలా ఉంటాయి. వర్షాకాలం వచ్చి ఈ రోజు వర్షం పడిందంటే చాలు మరుసటి రోజు ఊళ్ళో వాళ్ళందరూ పొట్లు ఎక్కడున్నాయని చెప్పి ఎత్తుక్కుంటూ వెళ్ళేవాళ్ళు. ఇంటికి ఖాళీ చేతులతో మాత్రం వచ్చేవాళ్ళు కాదు. దొరికితే సంచి నిండా తెచ్చేవాళ్ళు, దొరకకపోతే కనీసం కొన్నైనా తీసుకొచ్చేవాళ్ళు. సాధారణంగా కొంతమంది ఆడవాళ్ళు పొట్టంటే భయపడతారు, అందులో పాములు ఉంటాయేమోనని. అందులో నేను ఒక క్యాండిడేట్ ని. కానీ మా అమ్మ మాత్రం ఏమాత్రం భయపడకుండా మా కోసం అని చెప్పి పొట్లు ఎక్కడం కూడా ఎతికి ఈ మష్రూమ్స్ అయితే ఇంటికి తీసుకొచ్చేది. మా అమ్మ కనుక ఇంటికి ఈ పుట్టగొడుగులు తీసుకొని వచ్చిందంటే చాలు అప్పట్లో మాకు ఇది ఒక చికెన్ కర్రీ లెక్క అనమాట. ఈ కూర వండి మా పెద్దోడికి పెట్టిన తర్వాత వాడికైతే చాలా బాగా నచ్చింది. స్కూల్ కి అయితే అప్పుడప్పుడు వండుతా ఉండమ్మా అని అయితే చెప్పాడు.